హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైజ్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫినిష్ చేస్తున్నారా లేదా? గైజ్, ఒకవేళ మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇంకా స్టార్ట్ చేసేయండి. నో ఎక్స్క్యూజెస్ ఎట్ ఆల్, బికాస్ మనకి టైం ఫాస్ట్గా గడిచిపోతుంది. అసలు టైంని నెగ్లెక్ట్ చేయకండి, అస్సలు వేస్ట్ చేయకండి, ఓకేనా? సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే, నిన్న మనకి తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. ఈ ఇయర్ అంటే 2024 అండ్ 2025లో జరిగే రిక్రూట్మెంట్ కానివ్వండి, జరిగే ఎగ్జామ్స్ గురించి అనౌన్స్ చేసింది అనమాట. సో స్పెషల్లీ గ్రూప్ 1 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అండ్ టెక్నికల్ పోస్టుల గురించి ఏవైతే ఉన్నాయో ఈ జాబ్ క్యాలెండర్లో అవి క్లియర్గా డిక్లేర్ చేసినారు. ఇంకో ఫోకసింగ్ పాయింట్ ఏంటి అంటే, అక్టోబర్లో మనకి మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఉంది అని చెప్పినారు. సో గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా చాలామంది పోలీస్ జాబ్స్ కోసం కష్టపడే ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇది చాలా బెస్ట్ ఛాన్స్ అండి. బికాస్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఏప్రిల్లో నోటిఫికేషన్ వేస్తున్నట్టుగా ఈ జాబ్ క్యాలెండర్లో క్లియర్గా ఉంది. సో గైజ్, ఒకవేళ మీ అంబిషన్ కనుక పోలీస్ అవ్వడం అయితే ప్లీజ్ స్టార్ట్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్. మెల్లిగా అన్న స్టార్ట్ చేయండి. డైలీ 30 to 45 మినిట్స్ అన్న ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి చేయండి. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తేనే మన బాడీ అప్పటి వరకు మంచిగా ట్రైన్ అయిపోతుంది. రన్నింగ్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ అనేది ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి. సో లాస్ట్ 1 month లేదా 2 months అట్లా ప్రిపేర్ అవుదాము, ఈవెంట్స్కి అప్పుడు స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తున్నట్టే. బికాస్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం ఈవెంట్స్ జరిగినప్పుడు 1.5 month అట్లా నేను ప్రాక్టీస్ చేసిన. ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా రన్నింగ్ క్వాలిఫై అయినా, కాకపోతే లాంగ్ జంప్ చేసే టైంకి నా కాలు స్ప్రింట్ అయింది. సో ఇట్లాంటి మిస్టేక్ నేను చేసిన కాబట్టి మీరు చేయకూడదు అని చెప్తున్నా. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినా మీ ఈవెంట్స్కి అట్లా అయింది. మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూసుకునేసరికి అంటే చాలా ఈజీగా అనిపించింది నాకైతే. అనవసరంగా మిస్ చేసుకున్నా అనిపించింది. ఆ రిగ్రెట్ ఉండిపోయింది ఒకటి. సో అస్సలు అట్లాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. సో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ జాబ్కి, ఎస్ఐ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ అంబిషన్ ఇదే ఉంటే కనుక ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇంకోటి, ఫిజికల్ యాక్టివిటీస్ పైన మనం ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్స్కి చదువుతున్నాం కాబట్టి 90 to 95% ఆఫ్ సిలబస్ అనేది మనకి ఇక్కడే కవర్ అయిపోతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్ అనేది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అట్లా మీరు ఫోకస్ అనేది ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్ పైన పెట్టడానికి ట్రై చేయండి. ఎవరైతే ఖచ్చితంగా పోలీస్ జాబే నా అంబిషన్ అని అనుకునే వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతున్నా నేను. ఇంకోటి గైస్, ఇట్లా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఒక ప్లాన్డ్ వేలో ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఏ ఎగ్జామ్కి ఎంత టైం ఉంది, ఏ ఎగ్జామ్ ఏ మంత్లో ఉండబోతుంది అని చెప్పేసి మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఎక్కువ స్ట్రాటజీస్ ఉపయోగించవచ్చు. మనం ఎగ్జామ్స్కి అటెంప్ట్ మంచిగా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బీఎడ్ చదువుతున్నా. మొన్న డిఎస్సికి, టెట్కి నేను ఎలిజిబుల్ లేను. బట్ ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన డిఎస్సికి నేను ఎలిజిబుల్ అవుతా. సో ఇట్లా మనకి ముందే తెలుస్తుంది మనకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అండ్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అండ్ దేనికి నేను ఎలిజిబుల్ ఉన్నా, దేనికి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రోస్ అండ్ కాన్స్ ఏది ఉన్నా కూడా మనకి ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ అనే చెప్పొచ్చు. సో ఈ ఛాన్స్ని అసలు మిస్ చేసుకోవద్దు. మనకి వచ్చే ప్రతి ఒక్క ఛాన్స్ని, ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం మన హక్కు. అందుకే వదిలిపెట్టకుండా ప్రతిదీ యూటిలైజ్ చేసుకుందాం, మంచిగా చదువుదాం, మంచిగా అటెంప్ట్ ఇద్దాం, ఖచ్చితంగా జాబ్ సాధిద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.